వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శబరిమల యాత్ర చేపట్టిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ వెల్లడించిన న్యాయమూర్తి ఆరిఫా షేక్. ఫోటోగ్రఫీ డేని ఘనంగా నిర్వహించిన పొంగనూరు ఫోటోగ్రాఫర్స్. మద్యం బార్ దరఖాస్తుకు ఈ నెల 26 చివరి గడువు. బాడీ బిల్డింగ్ జిల్లా స్థాయి పోటీల్లో మొదటి బహుమతి సాధించిన పొంగనూరు వాసి. వార్తలోని వివరాలు. మండలం రోజుల పాటు అయ్యప్ప దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం శబరిమల యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతిలోని స్వగృహంలో ప్రత్యేక పూజలు చేశారు. పలువురు అయ్యప్ప స్వాములతో కలిసి ఇరుముడి కట్టి పూజలు చేశారు. అనంతరం రైలు ద్వారా అయ్యప్ప ఆలయానికి బయలుదేరారు. ఆయన వెంట ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎంపీ రెడ్డెప్ప, నాగభూషణం, కృష్ణమూర్తులు ఉన్నారు. అర్హులైన వికలాంగులకు పెన్షన్ అందేలా చూడాలని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, మెడికల్ అధికారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశపు మందిరం నందు ఆరోగ్య పెన్షన్ కేటగిరీ క్రింద వికలాంగులకు పెన్షన్ వెరిఫికేషన్ మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, మెడికల్ అధికారులతో పెన్షన్ పునరుద్ధరణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సదరని సర్టిఫికేట్ రాకపోవడంతో పెన్షన్ నిలిపివేయడం, అందుకు గల కారణాలను జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆరా తీశారు. ఆరోగ్య పెన్షన్ కేటగిరీ క్రింద వికలాంగులకు పెన్షన్ మరియు వికలాంగుల వెరిఫికేషన్ మరియు రీ అసైన్మెంట్ కొరకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. పెన్షన్ కేటగిరీ క్రింద రాష్ట్ర ప్రభుత్వం వారు ఆరోగ్య పెన్షన్లు మరియు వికలాంగుల పెన్షన్లను వెరిఫికేషన్ మరియు అసైన్మెంట్ కొరకు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల ప్రకారం ప్రత్యేక వైద్య బృందాలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓల ద్వారా సదరన్ క్యాంపు నిర్వహించి పెన్షన్దారుల అర్హతను, వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి గ్రామ స్థాయిలో పంచాయతీ సెక్రటరీ ద్వారా, మండల స్థాయిలో ఎంపీడీఓ ద్వారా, క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వెంకట ప్రసాద్, డీసీహెచ్ఎస్ పద్మాంజలి, డిఆర్డీఏ పీడీ శ్రీదేవి, అడిషనల్ పీడీ డిఆర్డీఏ రవి, జిల్లా సర్వే లైన్స్ అధికారి అనిల్ కుమార్, ఆర్బీఎస్కే కోఆర్డినేటర్ రవి, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, మెడికల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పొంగనూరులోని స్థానిక కోర్టు ఆవరణంలో సెప్టెంబర్ 13వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జ్ ఆరిఫా షేక్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. రాశి మార్గంలో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా సమయం, ధనం ఆదా అవుతుందన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయిలో జరిగిన బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో పొంగనూరు వాసి మొదటి స్థానంలో నిలిచారు. ఈ నెల 17న అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జిల్లా స్థాయి పోటీలు జరిగాయి. అందులో పొంగనూరు పట్టణం కొత్తపేటకు చెందిన అబ్దుల్ షరీఫ్ బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. 80 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మొదటి స్థానాన్ని సాధించాడు. ఈ సందర్భంగా పలువురు అబ్దుల్ షరీఫ్ను అభినందించారు. ద్విచక్ర వాహనంలో మైనర్ కుమారుడు వాహనం నడిపి ఒక వ్యక్తిని ఢీకొట్టడంతో అతడు మృతి చెందిన కేసులో తండ్రి వెంకటరమణపై కేసు నమోదు చేసినట్లు సిఐ సుబ్బరాయుడు తెలిపారు. మంగళవారం ఆయన
కేసీటీవీతో మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీన వెంకటరమణ మైనర్ కుమారుడు ద్విచక్ర వాహనం నడుపుతూ పట్టణ సమీపంలో చరణ్ అనే వ్యక్తిని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన 30 సంవత్సరాల చరణ్ తిరుపతిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ మేరకు మైనర్ బాలుడికి వాహనం ఇచ్చి ప్రమాదానికి కారణమైన తండ్రిపై కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మున్సిపల్ చైర్మన్ అలీం బాషా అన్నారు. పొంగనూరులో చేపట్టిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం మంగళవారంతో 4వ రోజుకు చేరుకుంది. పట్టణంలోని 14, 16, 18 వార్డులకు సంబంధించి కుమ్మరి వీధి, తూర్పు మూసాల ప్రాంతాల్లో కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ క్యాడర్తో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వ పరిపాలనలో వైఫల్యం చెందిన విధానాన్ని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. అలాగే వార్డుల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. మన ప్రభుత్వం మారింది. మళ్ళా ఈ సమస్యలు ఏమన్నా దృష్టికి తీసుకొని పోయి మళ్ళా ఏమేమి చేయాలో అన్నీ ఆయన ఫుల్ సెంటర్ చేసినాడు. ఊర్లో డెవలప్మెంట్ అన్ని చేసినారు. మీద ఒకటి ఒకటి మా గుంటూరులో డెవలప్ పెద్ద చేసినట్లు ఇంతకుముందు ఎప్పుడు ఈ వార్డులో ఏమంటే 2-3 రోడ్లు పెండింగ్ ఉన్నాయి. పెద్ద స్పెషల్ గ్రాంట్ ఇస్తానని అది పెండింగ్ పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏమేమి ఉంటాయో సమస్యలు అన్నీ పెద్ద దృష్టికి నిజమైన దృష్టికి తీసుకొని పోయి నీకు కౌన్సిలర్ చేసింది పైకి ఏమన్నా కాలువలంతా బాగా ఇప్పుడు హామీలు ఏమో ఎక్కువ చెప్పినారు. ఏమేమి పల్లెలు చెప్తాం భీమా 5 కేజీలు వస్తారా పింఛని ఒకటి ఇస్తాను. ఇంతకు ముందు జగన్ అడిగిన చిన్నపిల్లలు కూడా లేరు. జగన్ అన్న చెప్పింది ఇచ్చి చెప్పనివి కూడా తెలుసుకొని ఇస్తా ఉండే. ఇప్పుడు నామ మాత్రంగా చెప్పి ఏవైతే 4 అమలు చేసి ఇచ్చేసి నమ్మంటారు కదా. సరే రాబో రోజుల్లో జగన్ అన్న వస్తాడు. మళ్ళీ మీకంతా ఏమేమి కావాలో అందరూ సరే. ఏమన్నా సమస్యలు ఉన్నాయమ్మా? కూర్చో కూర్చోమ్మా.
नया बाजू बैठे बाजू ಚೆನ್ನಾಗಿ बोले सलाद लगाड़ी है गाड़ी आती है गाड़ी यार असला नल का बोल बात करना नल खोज वो पब्लिक टैप है बोलो क्या है बोलो बोलो नल खोज तीन का देखना आपको नहीं ना वो पकड़ लो मत पकड़ लो खुद ने देते नहीं लो हमें पकड़ लो आइए सिंपल भी मालूम बाबू साहब अंदर में घंटा अमीर साहब अली में आई आप ले सको लग जा जे ठीक है भाड़े कुछ ले आती है अब इसके बल दी नहीं कर रहा है ఫోటోగ్రాఫర్ల సృజనాత్మకతను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ సంఘ ఉపాధ్యక్షుడు అశోక్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఏఎస్ స్టూడియోలో ఫోటోగ్రఫీ పితామహుడు డాక్యురే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఫోటోగ్రఫీకి ఎంతో ప్రాముఖ్యతనిచ్చేవారని, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఫోటోగ్రఫీ యొక్క ఉనికి తగ్గిపోతోందన్నారు. ప్రజలు ఫోటోగ్రఫీని ఆదరించాలన్నారు. కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఉదయ్ కుమార్, కేశవ, నవీన్, బోస్, హరి, శేఖర, విఘ్నేష్, బాల నరేష్, వినీత్, ముని, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పరిధిలో మద్యం బార్ లైసెన్సుకు ఆసక్తి గల వ్యాపారులు ఈ నెల 26వ తేదీ సాయంత్రం లోపు ఆఫ్లైన్, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి కోరారు. మంగళవారం ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. మున్సిపాలిటీకి కేటాయించిన బార్కు 5,10,000 రూపాయలు నాన్ రీఫండబుల్ ధరవత్తు చెల్లించాలన్నారు. అలాగే మొదటి సంవత్సరం లైసెన్సుకు 55 లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తులను ఈ నెల 28న జిల్లా కలెక్టర్ సమక్షంలో చిత్తూరులోని డిఆర్డీఏ మీటింగ్ హాల్లో లాటరీ పద్ధతిలో కేటాయించడం జరుగుతుందని తెలిపారు. చాండపల్లి మండలం పెద్దకొండ మర్రిలో మంగళవారం దాడి జరిగింది. బాధితుల వివరాల ప్రకారం అంజప్ప ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇదే విషయమై తండ్రి అంజప్పను కుమారుడు విజయ్ కుమార్ నిలదీశాడు. ఆవేశంతో తండ్రి కుమారుడిపై వేటు కొడవలితో దాడి చేశాడు. అడ్డుకున్న కుమార్తె అమరావతి, అల్లుడు వెంకటరమణకు సైతం గాయాలయ్యాయి. వారిని 108 వాహనం ద్వారా పొంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మమ్మల్ని వదిలేసి వేరే ముస్లిం ఫ్యామిలీ ఒక ఆమె ఉంచుకెళ్ళిపోయారు. సంవత్సరం పైన అయిపోయింది. ఇప్పుడు ఊర్లోకి వచ్చింటే మేము పోయినాం. మా అమ్మని మా నాన్నని కలుపురామనేసి మేము పోయినాం ఇంటికి. వాళ్ళ ఇంటి దగ్గరికి పోయేసి రమ్మని పిలిస్తే మస్కు తెచ్చుకొని నచ్చినారు సార్ మా తమ్ముడిని. వాళ్ళకి అడ్డం పోతే మా మామని నన్ను ఇద్దరిని కలిసి మస్కి చీలు అంతా గాయం చేసింది సార్. మస్కి తెచ్చుకొని మా తమ్ముడిని లేకపోతే మేము ఇద్దరు పోయినాం సార్. అడ్డము ఎవరు సపోర్ట్ వస్తారో రానిలే, ఎవరు ఇష్టం వస్తే వాళ్ళు పిలుచుకొచ్చుకోండి, మన నాది ఇది కూడా పెట్టుకోలేరు అని చెప్పేసి మస్కి తెచ్చుకొని నా తమ్ముడిని నరకపోతా అంటే మేమిద్దరు అడ్డం పోయిన దానికి మాకు చేతులకి వీటి మీద అంతా గాయాలు తగిలింది సార్. మస్కితో నరికేసిండాడు. పోలీసు వాళ్ళు న్యాయం చేయండి. మా అమ్మ మా నాన్న కలవాలని మేము పోతే మమ్మల్ని ఇంట్లో చేసిండాడు. శ్రావణ మంగళవారం సందర్భంగా పొంగనూరులోని గ్రామ దేవతల ఆలయాల్లో విశేష పూజలు జరిగాయి. భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు.
మార్పులు, కురుస్తున్న వర్షాల దృష్ట్యా చిన్నపిల్లలు జ్వరాల బారిన పడే అవకాశం ఉందని డాక్టర్ మధుసూదనాచారి అంటున్నారు. పొంగనూరులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆయన కేసీటీవీతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయని ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఇప్పుడు మనకు రీసెంట్గా వర్షాకాలం మొదలైంది. ఈ వారం నుంచి కూడా మనకు వర్షాలు సాయంత్రం ఎక్కువ పడుతున్నాయి. ఈ వర్షాల వల్ల చాలామందికి పిల్లలకు ముఖ్యంగా స్కూల్ ఓపెన్ అయినప్పటి నుంచి ఈ వర్షం తడవడం వల్ల కానీ చాక్లెట్లు వేసి తినడం కానీ స్కూల్కి పోయినప్పుడు ఒకరి జ్వరాలు ఒకరికి అంటుకోవడం వల్ల కానీ జలుబు దగ్గర అంటుకోవడం వల్ల కానీ జ్వరాలు దగ్గర పరిసరాలతో పిల్లలు ఎక్కువ మంది వస్తున్నారు. చాలా హాస్పిటల్స్ కూడా చిన్నపిల్లలు జ్వరాల బారిపడి వస్తున్నారు, హాస్పిటల్స్కి వస్తున్నారు. సో ఇందులో మనం ముఖ్యంగా తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఈ వర్షాకాలంలో పిల్లల్ని వర్షం తడవకుండా చూసుకోవడము, తర్వాత జలుబు దగ్గు వచ్చినప్పుడు స్కూల్కు పంపకుండా 1-2 రోజులు ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి రెస్ట్ ఇవ్వడము. దానివల్ల పిల్లలకు మంచి జరుగుతుంది. స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలకు వేరే పిల్లలు కూడా అంటుకోకుండా ఉంటుంది. తర్వాత మాస్క్లు వేసుకోవడం, పిల్లలు కూడా మాస్క్ వేసుకుని నేర్పించడము, వేడి నీళ్ళు తాగడము చేయడం వల్ల కంట్రోల్లో ఉంటుంది. సో జలుబు దగ్గు ఉన్నప్పుడు ఎక్కువగా నీళ్ళు కాచలాసి నీళ్ళు ఎక్కువ తాగడం వల్ల మనకు జలుబు దగ్గు తగ్గుతుంది, జ్వరం తగ్గుతుంది. అట్లాగే 1-2 రోజులు వైరల్ ఫీవర్స్ ఉంటాయి, అవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఎక్కువగా ఉన్నప్పుడు మనం పారాసిటమాల్ సిరప్స్ మాత్రం తీసుకొని వాడుకోవడము, మరీ ఇబ్బంది అయినప్పుడు మాత్రం డాక్టర్ దగ్గరికి చూపించడము. బిడ్డలు ఏమైనా ఆయాసం ఉన్నప్పుడు, దగ్గు పెరుగుతున్నప్పుడు, తినడం మానేసినప్పుడు, పడుకున్నప్పుడు శ్వాసలో ఇబ్బందులు జరిగినప్పుడు వెంటనే మనం దగ్గరలోని హాస్పిటల్కి వెళ్ళి చిన్నపిల్లల హాస్పిటల్లో చూపించుకొని మన ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు కూడా చూడబడుతుంది ఇవన్నీ. సో ఇవన్నీ మనం చూపించుకొని వెంటనే వైద్యం చేసుకుంటే పిల్లలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా పిల్లలకు త్వరగా తగ్గిపోతుంది. ముఖ్యంగా ఆయాసము, పక్కలెగరేయడము అలాంటివి ఉంటే మాత్రము ఖచ్చితంగా వెంటనే చూపించుకొని మందులు వాడుకుంటే వాళ్ళ ఆరోగ్యం కాపాడవచ్చు, వాళ్ళ టైం కూడా మనం సేవ్ చేసినట్టు ఉంటుంది. ముఖ్యంగా ఈ జాగ్రత్తలు కొంచెం బాగా తీసుకోవాలి. ఇంకా ఇప్పటికి కూడా ఈ టైంలో కూడా చాలామంది ఐస్ క్రీమ్స్, బయట కేకులు అవి వాడుతున్నారు. ఇవన్నీ కూడా సమ్మర్ కాదు కాబట్టి అవి టైం అయిపోతుంటే ఒక్కొక్కసారి ఎక్స్పైరీ కూడా అయిపోతూ ఉంటాయి, చూసుకోవాలా. వాళ్ళకన్నా తగ్గించుకోవడము, ఖచ్చితంగా వేడి నీళ్ళు వాడుకోవడము. ఈవెన్ దో క్యాన్ వాటర్ వాడుకున్నా కూడా దాన్ని కాల్చలాచి వాడుతుంటే పిల్లలకు శ్రేష్టం. ఇంకా బయట బండ్ల పైన పదార్థాలు అవన్నీ తీసుకోకుండా చూసుకోవాలి. ఒకవేళ పండ్లు గిళ్ళు కొన్నప్పుడు వెంటనే బాగా వాష్ చేసి పిల్లలకు తినిపించాలి. ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడు చేతులు బాగా వాష్ చేయడము నేర్పించుకోవాలి. పిల్లలకైనా కాపు కూడా ఉన్నప్పుడు మాస్కులు వేసుకోవడము, వీలైనంత వరకు వాళ్ళకు 2 రోజులు లీవులు ఇస్తే భిన్నత కోలుకుంటారు. ఇవన్నీ కూడా మనం పిల్లలకు జాగ్రత్త తీసుకుంటే పూర్తిగా నయం చేసుకోవచ్చు. సో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి సంప్రదించుకుంటే ఏమైనా సమస్యలు ఉంటే వైద్యం చేసుకోవచ్చు. ఈ జాగ్రత్తలు తల్లిదండ్రులు పాటించాలి. ఈ విషయాలన్నీ మీకు కేసీ ద్వారా నేను చెబుతున్నాను. తిరుమల వైకుంఠం 1 ఎదురుగా ఉన్న యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో చోరీ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని 2 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తి కర్ణాటకకు చెందిన ప్రవీణ్ కుమార్ అని పోలీసులు తెలిపారు. అయితే అతడి మానసిక పరిస్థితి బాగాలేదన్నారు. వైద్య పరీక్షల తర్వాత చర్యలు తీసుకుంటామని సిఐ రాముడు తెలిపారు.
అందరికీ నమస్కారం. నమ్మ వెంకటేశయ్య. నిన్నటి దినం రాత్రి సుమారు 11:30 గంటలకు మనకు యూనియన్ బ్యాంక్ మేనేజర్ తిరుపల బ్రాంచ్ వారి నుంచి ఫోన్ రావడం జరిగింది. దాంట్లో విషయం ఏమంటే వైకుంఠం 1 ఎదురుగా ఉండే యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో ఎవరో అగంతకుడు చొరబడ్డాడని. అక్కడ వెళ్ళి చూడగా కొంత ఈ సీసీ కెమెరాని కొంతవరకు ఈ సెన్సార్స్ని పీకినట్లు మనకు ఫుటేజ్ రావడం జరిగింది. బేసింగ్ ఆన్ దట్ ఫుటేజ్ మన కమాండ్ కంట్రోల్ ద్వారా కొంత వెరిఫై చేయగా అరౌండ్ మనకు 6 o'clockకి ఒక పర్సన్ ఎక్కడ ఎవరైతే ఏటీఎంలో వెళ్ళి కెమెరాస్ని ఇది డ్యామేజ్ చేశారో ఆ పర్సన్ని పట్టుకొని విచారించడం జరిగింది. అతడి పేరు ప్రవీణ్ కుమార్ అని చెప్పారు. తర్వాత అతను మన తుమ్కూరు జిల్లాకు చెందినవాడిగా తెలిసింది. అతడిని ప్రాథమికంగా విచారించగా అతడు మానసిక పరిస్థితి సరిగా లేనట్లు మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ అతని గతంలో ఏదైనా నేరం చేశాడా, నేర చరిత్ర ఉందా, అతడి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందనేది హాస్పిటల్కి పంపించేసి తర్వాత యాజ్ పర్ మెరిట్స్ని మేరకు మనం దాని మీద కంక్లూజన్కి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పట్టుకున్నాం కదా, ఎవరైతే మనకు దాంట్లో వెళ్ళి కెమెరాని పీకడం జరిగిందో ఆ పర్సన్ పట్టుకున్న తర్వాత అతను ప్రాథమికంగా విచారించిన తర్వాత అతను మానసిక పరిస్థితులు బాగలేక అతను ఇంటెన్షనల్గా ఇది కాకుండా వెళ్ళినట్లు అనిపిస్తుంది. ఇంకొంచెం డెప్త్గా వెరిఫై చేసి విచారించి మనం ఒక కంక్లూజన్కి రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ అతను గతంలో అతని మీద ప్రస్తుతానికి ఎటువంటి క్రిమినల్ హిస్టరీ ఉన్నట్లయితే మనకేమో కనిపించదు. వెరిఫై చేస్తాం. మనం పిటిషన్ తీసుకున్న తర్వాత మనం ఫర్దర్ ఇంకా తెలియదు, అది వివరాలు తెలియాలి. మనం డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతనే మనం చెప్పగలం. థ్యాంక్ యూ. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం శ్రీశక్తి పథకాన్ని అమలు చేయడంపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమల్లో భాగంగా అమలు చేసిన ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కలగడంతో మహిళలు హర్షిస్తున్నారు. పుంగనూరు ఆర్టీసీ డిపో పరిధిలో 57 బస్సుల్లో ఈ పథకం అమలవుతోంది. నాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తే నేడు విద్యార్థులు మహిళలకు దోహదపడే ఉచిత బస్సు పథకం అమలు చేసింది. సూపర్ 6 హామీల అమల్లో కూటమి ప్రభుత్వం ఆదర్శంగా నిలిచింది. మధ్యతరగతి కుటుంబం ఎక్కడికైనా వెళ్లాలంటే ప్రయాణ ఖర్చుల కోసం ఆలోచించి వెనక్కి తగ్గే పరిస్థితి. కానీ ఈ శ్రీశక్తి పథకం ద్వారా మహిళలపై ఆర్థిక భారం తగ్గుతోంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లక్షలాది మంది మహిళలు సంతృప్తి చెందుతున్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి దోహదపడే ఉచిత ప్రయాణం, రాయితీ గ్యాస్ సిలిండర్లు, స్పౌస్ పెన్షన్లు, తల్లికి వందనం వంటి పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేయడం సంతోషంగా ఉంది. ఇలాంటి అవకాశాలు మహిళలకు వరంగా మారాయని జ్యోతి అంటున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శబరిమల యాత్ర చేపట్టిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ వెల్లడించిన న్యాయమూర్తి ఆరిఫ్ షేక్. ఫోటోగ్రఫీ డేని ఘనంగా నిర్వహించిన పొంగనూరు ఫోటోగ్రాఫర్స్. మద్యం బార్ దరఖాస్తుకు ఈ నెల 26 చివరి గడువు. బాడీ బిల్డింగ్ జిల్లా స్థాయి పోటీల్లో మొదటి బహుమతి సాధించిన పొంగనూరు వాసి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతర్కుశలం. నమస్కారం.